నంబర్ ప్లేట్ లేని వాహనాలతో రోడ్లపై రెచ్చిపోతున్నారు కొందరు ఆకతాయిలు. చోరీలకు నంబర్ ప్లేట్ లేని బైక్స్ ని వాడుతున్నారు. దీంతో నేరాలు చేసే వాళ్లపైన ఫోకస్ పెట్టారు వరంగల్ పోలీసులు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో క్రైమ్ చేస్తుండటంతో ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే నేరాలను అరికట్టేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని వాహనాల వివరాలు సేకరించారు పోలీసులు. హన్మకొండలో 4,20,000కు పైగా వాహనాలుండగా వరంగల్ జిల్లాలో 1,73,000కు పైగా వాహనాలున్నట్లు ఆర్టీఏ రికార్డులు చెప్తున్నాయి. ఇక జనగామ జిల్లాలో 90,624, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 56,624, ములుగు జిల్లాలో 37,000కు పైగా వాహనాలున్నాయి. వరంగల్ శివనగర్లో చైన్ స్నాచింగ్ జరిగింది. ఆ తర్వాత హనుమకొండలోని హంటర్ రోడ్డులో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై వచ్చిన దొంగలు చోరీలకు పాల్పడ్డట్టు గుర్తించారు పోలీసులు. న్యూ సాయంపేటలో చైన్ స్నాచింగ్ చేసిన దొంగలు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఉపయోగించినట్టు తెలిపారు. దీంతో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసులు నజర్ పెట్టారు. 10 రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేసి 300కు పైగా బైక్లతో పాటు ఇతర వాహనాలను సీజ్ చేశారు. వాటి మీద ఫైనల్ ఇంపోజ్ చేస్తున్నాం. సేమ్ టైం అవసరమైతే వాటిని కనుక లాంగ్ టైం రిజిస్ట్రేషన్ కానీ చేసుకోకపోయినట్లయితే ఆర్టీఓ గారికి కూడా రాయడం జరుగుతుంది. ఆర్టీఓ గారికి కనుక రాసినట్లయితే వాటికి డబుల్ త్రిబుల్ కూడా ఫైన్లు పడతాయి. కానీ వాళ్ళు పెండెన్సీ ఎంతకాలం అవుతుందో ఆ పెండెన్సీ కనుక కాలానికి మొత్తానికి కూడా వాళ్ళు ఫైన్ వసూలు చేసే అవకాశం కూడా. దయచేసి ఎవరు కూడా నంబర్ ప్లేట్లు లేకుండా ఎవరు టౌన్లో తిరగదు. నంబర్ ప్లేట్లు మలవడం కానీ, ట్యాంపరింగ్ చేయడం కానీ, లేకపోతే స్టిక్కర్లు అతకేయడం కానీ, తీసివేయడం కానీ చేయకుండా నంబర్ ప్లేట్ల ముందు వెనక స్పష్టంగా కనిపించి మీరు నెత్తి మీద ఒక హెల్మెట్ పెట్టుకున్నది మీరు సేఫ్గా ఉంటారు. మీ వాహనం మీకు సేఫ్గా ఉంటుంది. మేము ఎక్కడ కూడా వాటిని అటువంటి వాళ్ళని ఎక్కడ డిస్టర్బ్ చేయం. ఎవరైతే నంబర్ ప్లేట్లు లేవో వాటిని ఖచ్చితంగా ఆపుతాం. తమ కాలనీలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై వచ్చిన కొందరు చోరీలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు జనం. పోలీసులు శివారు కాలనీలపై ఫోకస్ పెట్టాలంటున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసులు డ్రైవ్ చేస్తున్నా అది కంటిన్యూ చేయాలంటున్నారు జనం. కొద్ది రోజులు చేసి వదిలేస్తే దొంగలు రెచ్చిపోయే ప్రమాదం ఉందంటున్నారు. దొంగతనాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. దీనికి సంబంధించి మరి పోలీస్ రక్షణలో టాస్క్ ఫోర్సు మరియు ఇతర టీములు కూడా ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో ఖండించి వాటిపై నిఘా పెట్టాల్సిందిగా మేము కోరుచున్నాం. ఈ నిత్యం జరగడం మూలంగా పౌరులు, ముఖ్యంగా మహిళలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ధైర్యం చెప్పడం కోసం పోలీసు యంత్రాంగం ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావాలి. వాళ్ళ విధి విధానాలని కూడా పకడ్బందీగా రూపొందించి ఈ స్నేహ శాసనం నుంచి ప్రజలను కాపాడడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వరంగల్ పోలీసులు.